సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలంలో తిప్పాపూర్ గ్రామంలో ఉన్నాము. యువరైతు జోసెఫ్ రెడ్డి గారు ఒక 2 ఎకరాల్లో పచ్చిమిరప సాగు చేస్తూ మంచి లాభాలు సంపాదిస్తున్నారు. వీరు నిత్యం పచ్చిమిరప సాగు చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఒక 2 ఎకరాల్లో రవి హైబ్రిడ్ సీడ్స్ సంస్థకు చెందినటువంటి జెర్సీ 56 రకాన్ని సాగు చేశారు. వీరు ఇప్పటికీ ఇది 3వ కోత కోస్తున్నారు. 2 కోతలు కోయడం జరిగింది. మొదటి కోత దాదాపు ఒక ఎకరంలో 2 నుంచి 3 క్వింటాలు వచ్చిందన్నారు. తర్వాత రెండో కోత వచ్చేసి 6 నుంచి 7 క్వింటాలు వచ్చిందన్నారు. ప్రస్తుతము 3వ కోత కోస్తున్నారు. ఇందులో దాదాపు 15 క్వింటాల వరకు దిగుబడి రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అమ్మ, ఇది మనకు ఏ రేటు పడిందమ్మా మొన్న? 30 రూపాయలు పడింది. సో రెండో కోత 30 రూపాయలు పడింది. ప్రజెంట్ ఏ రేటు ఉందన్నారండి? ప్రజెంట్ 45. ప్రస్తుతానికి ఈరోజు 45 రూపాయల రేటు ఉందన్నారు. సిరిసిల్ల మార్కెట్కి ఇస్తున్నారు. తెగుళ్ళని కానీ పై ముడతని కానీ వైరస్ని కానీ సమర్థవంతంగా తట్టుకుంది. వీరు నారు నగర్ నర్సరీలో సాగు చేసుకున్న తర్వాత 40 రోజుల మొక్కను ప్రధాన పొలంలో నాటుకున్నారు. మొక్కకి 18 ఇంచులు, సాలికి 36 ఇంచుల స్పేసింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత జెర్సీ 56 అనేది పై ముడతను సమర్థవంతంగా తట్టుకుందన్నారు. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుందని జోసెఫ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇది ఇంచుమించు మనకు ఇంకొక 7 నుంచి 8 కట్టింగ్లు కూడా తీసుకునే అవకాశం ఉందన్నారు. తర్వాత మిగతా రకాల కన్నా కూడా జెర్సీ 56 మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉందని, తెగుళ్ళను తట్టుకున్న విషయంలో కానీ, లేదంటే మార్కెట్లో అధిక ధర పలకడం కానీ, కాయ నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉండడం కానీ మిగతా రకాలతో పోల్చుకుంటే బాగుందన్నారు. దాని తర్వాత వచ్చేసి జెర్సీ 56లో ప్రత్యేక గుణం ఏంటి అంటే కాయ తూకం ఎక్కువ రావడము, తర్వాత నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండడము అడ్వాంటేజ్ ఉందని జోసెఫ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జోసెఫ్ రెడ్డి గారు సిరిసిల్ల మార్కెట్కి పంపించే క్రమంలో ఇలా బ్యాగ్లో 45 కిలోలాగా ప్యాక్ చేసి నేరుగా మార్కెట్కి సప్లై చేస్తున్నారు.